రైతులకు సంబంధించి చూసిన తర్వాత రిమైనింగ్ వార్తలకు పోదాం. ఇగో ఆరుద్ర పోతే ఆదెరువు పోయినట్టే రైతాంగానికి. నేటికి 400 మండలాల్లో చుక్క వర్షం లేదు. కేవలం 54 మండలాల్లోనే సాధారణ వర్షపాతం. అదును తప్పుతుందని రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతుందో. 400 మండలాల్లో చుక్క వర్షం లేదంటనే. ఆరుద్ర పోయిందంటే ఇక కథమే. ఇక రైతు పండించిన పంట రాదు, అది కాదు, ఇది పోదు. ఆ వర్షానికి పెట్టిన మొక్కలు కూడా మొలకెత్తని దుస్థితులకి వెళ్తూ ఉన్నాం. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు రైతాంగాన్ని తీవ్ర కలవర పెడుతున్నాయి. నేటి నుంచి ఆరుద్ర కార్తె మొదలవుతుంది. ఆరుద్ర పోతే ఆదెరువు పోయినట్టేనని రైతులు ఆందోళన పడుతున్నారు. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడం, వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో విస్తరించకపోవడంతో వానాకాలం సాగుపై ఉత్కంఠ నెలకొన్నది. ప్రస్తుతం గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 400 మండలాల్లో ఇప్పటి వరకు చుక్క వర్షం కురవలేదు. 54 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో తీవ్ర వర్షాల లోటు కనిపిస్తుంది. కేవలం వికారాబాద్ జిల్లాలోనే అధిక వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే తక్కువగా 155 మండలాల్లో వర్షపాతం నమోదైంది. అదును తప్పుతుంది. నైరుతి ఋతుపవనాలు తెలంగాణకు తాకినప్పటికీ అసలు 54 మండలాల్లో సాధారణ వర్షపాతం అంట. 400 మండలాల్లో అసలు వర్షమే లేదంట. ఈ రోజు నుంచి ఆరుద్ర కార్తె స్టార్ట్ అవుతుంది. ఆరుద్ర కార్తె ఒకవేళ పోయిందనుకో, వర్షాలు పడలేదనుకో, ఇక మనం ఇక తినడానికి కూడా తిండి దొరకదు. రైతాంగం నష్టపోయినా పర్వాలేదు కానీ మన కోసం పండిస్తూ ఉన్నారు. అది చూసిన తర్వాత ఆ వార్త చూద్దాం. ఇక నైరుతి ఋతుపవనాలు విస్తరించకపోవడంతో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. సాధారణంగా జూన్ మొదటి రెండో వారాల్లోనే విత్తనాలు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. కానీ జూన్ మూడో వారం ముగుస్తున్న భూమిలో తగినంత తేమ లేకపోవడం, ఆశించిన స్థాయిలో వానలు పడకపోవడంతో అదును తప్పుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దుక్కులు దున్ని పెట్టుకున్న అన్నదాతలు ఆకాశం వైపు చూస్తున్నారు. సమయానికి విత్తనాలు వేయకపోతే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆవేదన చెందుతున్నారు. జూలై మినహా వర్షాకాలంలో మెరుగైన పరిస్థితులు కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. ఇక రాబోయే 4 రోజులు ఎల్నినో ఎఫెక్ట్తో రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా సాయంత్రం ఒక్కసారిగా చల్లబడి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 4 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఋతుపవనాలు చురుగ్గా కదులుతుండడం, ద్రోణి ప్రభావంతో పలు జిల్లాలో విస్తారంగా వానలు పడతాయని అంచనా వేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ రాబోయే 4 రోజులలో వర్షాలు కనుక కొట్టకపోతే చాలా ఇబ్బందులు పడే వాతావరణం ఏర్పడతా ఉన్నది. ఇప్పటికీ దుక్కులు దిన్ని రెడీగా ఉన్నారు నా రైతాంగం. ఇప్పటికీ రూపాయి రైతు భరోసా రాలేదు. 30 తారీఖున ఒకే విడతన వేస్తారంట. దానికి కూడా మరి శాటిలైట్ సర్వేలు కూడా చేస్తూ ఉన్న నేపథ్యం మాత్రం ఉంది. ఆరుద్ర స్టార్ట్ అయింది. ఆరుద్ర కార్తె ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. మరి ఇప్పటికైనా ఈ 4-5 రోజులలో విస్తారంగా వర్షాలు పడి ఒక్కసారిగా కుమ్మరిస్తే, చెరువులు నిండితే రైతాంగం మంచిగా ఉంటుంది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తాం. ఇప్పటికీ ఏ పంట వేయాలో రాష్ట్ర సర్కారు కానీ, రాష్ట్ర అధికారులు కానీ, తుమ్మలలో తుమ్మల నాగేశ్వరరావు కానీ ఇప్పటి వరకు చెప్పని నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. మళ్ళా శరామామూలే రైతాంగం పరిస్థితి శరామామూలే. ఈ స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. ఈ స్కూళ్ళ పైన ఫీజుల దోపిడీ జరుగుతూ ఉంది. నారాయణోడు కావచ్చు, శ్రీ చైతన్యుడు కావచ్చు, చిన్నోడు కావచ్చు, పెద్దోడు కావచ్చు, స్కూళ్ళ పైన దోపిడీ జరుగుతుంది. దోపిడీ కూడా చేయలేదు. సరే, ఆ దోపిడీ పక్కన పెడితే రైతాంగానికి మంచి చేయాల్సిన ఆవశ్యకత ప్రభుత్వానికి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ 4-5 రోజులు వర్షాలు కులకపోతే ఇక కథమైనట్టే. మనం ఇక ఇది చూద్దాం ఒక్కసారి.